If God is all powerful and loving, why does He let faithful people suffer in silence for years while others don't even seek Him prosper overnight? మనం దేవుని వాక్యం నుంచి మనం చూస్తే కనుక రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదం, మూడు రకాలు ఉన్నాయి. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదము, రెండవది తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు కదా, లేకపోతే పెద్దలు ఆశీర్వదిస్తారు కదా అది. మూడవది మనం చూస్తే రెండో దాంట్లో ఇంకా దైవజనులు ఆశీర్వదిస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా. మూడోది మనం చూస్తే అపవాదిచ్చే ఆశీర్వాదం కూడా ఉంటుందండి. అందుకనే కదా యేసయ్యని శోధించడానికి సాతాను ఎత్తైన ప్రాంతానికి తీసుకెళ్ళు, నువ్వు నాకు మోకరిస్తే గనక ఇదంతా నీకు ఇస్తానని చెప్పాడు. బికాజ్ హీ కెన్ గివ్. వాడు లోకాధికారి కనుక ఈ లోకాన్ని పాలిస్తున్నాడు. ఈ లోకము వాడి చేతిలో ఉంది కనుక అపవాది కూడా ఆశీర్వాదాలు ఇవ్వగలుగుతాడు. అందుకనే నాన్ గాడ్లీ పీపుల్, దేవుని సీక్ చేయని వారు, దేవుని దర్శించని వారు, దేవుడు అంటే ఇష్టం లేని వారు ఎలా ధనవంతులు అవుతున్నారు, ఎలా గొప్పవారు అవుతున్నారంటే వారు దేవుణ్ణి ఆశ్రయించడం వల్ల, లేకపోతే దేవుడు వారి జీవితంలో ఉన్నాడో కాదు కానీ వారు అపవాది ఆశ్రయించినప్పుడు, లేదంటే చెడ్డ వాటిని, చెడ్డ త్రోవలను ఆశ్రయించినప్పుడు అపవాది కూడా వారికి ఈ లోక సంపదలు, ఈ లోక ఆశీర్వాదాలు ఇస్తాడు. అయితే నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలిగిన, అనేకమైన కష్టాలు కలిగినా సరే యెహోవా వారిని విడిపించునని మనం చూస్తున్నాం.